బ్రేకింగ్ న్యూస్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఈడీ దర్యాప్తు వేగంగా సాగుతోంది. విచారణలో భాగంగా ఇవాళ నటి మంచు లక్ష్మిని విచారించనున్నారు ఈడీ అధికారులు. ఈ ఎంక్వైరీలో భాగంగా బెట్టింగ్ యాప్లతో మంచు లక్ష్మి నిర్వహించిన లావాదేవీలు అధికారులు పరిశీలించనున్నారు. ఇప్పటికే ఈ కేసులో హీరో రానాతో పాటు విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్లను సుదీర్ఘంగా ఈడీ అధికారులు విచారించడం జరిగింది. ఈ రోజు మంచు లక్ష్మిని ఈడీ అధికారులు విచారించబోతున్నారు. అలాగే లావాదేవీలకు సంబంధించి అన్ని విషయాలు కూడా గమనించనున్న ఈడీ ఆవిడను బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకురావాలని కూడా కోరడం జరిగింది. మరి మంచు లక్ష్మి విచారణకు బ్యాంక్ స్టేట్మెంట్ తో వస్తారా? విచారణ ఏ విధంగా సాగబోతుంది, విచారణకు ఎంత మేర సహకరిస్తారు అన్నది చూడాలి. మొత్తంగా ఈరోజు మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేయబోతోంది ఈడీ. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి, ఇవాళ మంచు లక్ష్మిని అయితే ఈడీ అధికారులు విచారించబోతున్నట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఈడీ అధికారులు నేడు మంచు లక్ష్మి, సీనియర్ నటి మంచు లక్ష్మిని విచారించున్నారు. ఈరోజు విచారణకు హాజరయ్యే అవకాశం 11 గంటలకు విచారణకు హాజరు కావాలి. బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొని రావాలంటూ కూడా ఈడీ అధికారులు తమ నోటీసులో పేర్కొన్నారు. అయితే మనం చూడవచ్చు, ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు పెద్ద ఎత్తున హవాలా జరిగిందంటూ కూడా ఇప్పటికే ఈడీ గుర్తించిన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు హైదరాబాద్లో నమోదైనటువంటి పలు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఐఆర్ నమోదు చేశారు. దాని ఆధారంగా మొత్తం 29 మంది టాప్ సెలబ్రిటీస్ దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, నిధి అగర్వాల్, లక్ష్మీ ప్రణీత, మరికొంతమంది మొత్తం యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో పాటుగా మొత్తం 29 మంది పైన ఈసీఆర్ నమోదు చేసింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు వేలాది మంది యువత బెట్టింగ్ యాప్స్కు బానిసై లక్షలాది రూపాయలు కొంత బలవన్మరణానికి పాల్పడ్డారు, తమ జీవితాలను కూడా కోల్పోయిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరోవైపు కోట్లాది రూపాయలు అక్రమ లావాదేవీలు కూడా జరిగాయన్న అనుమానం వ్యక్తం చేసినటువంటి ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. అయితే ఇప్పటికే ఈ కేసులో ప్రకాష్ రాజ్ని మొదట విచారించింది. అనంతరం విజయ్ దేవరకొండ, తర్వాత విజయ్ దేవరకొండతో పాటుగా తాజాగా రానా దగ్గుబాటిని విచారించింది. ప్రకాష్ రాజ్ని 6 గంటల పాటు సుదీర్ఘంగా విచారించింది. ప్రకాష్ రాజ్ బెట్టింగ్ యాప్స్ విచారణకు హాజరైన అనంతరం కూడా తాను ఇక్కడి నుంచి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయను, 2016 నుంచి 2020 వరకు జంగిల్ రమ్మి అనే యాప్కి ప్రమోట్ చేశాను, దానికి సంబంధించిన ₹1 కూడా లావాదేవీలు ఏం చేయలేదు, నేను ఎలాంటి లావాదేవీలు చేయలేదని చెప్పి ప్రకాష్ రాజ్ కొంత క్లారిటీ ఇచ్చారు. బెట్టింగ్ యాప్స్కి యువత బానిస కావద్దంటూ కూడా ఒక మెసేజ్ ఇచ్చారు. అనంతరం విజయ్ దేవరకొండ 4 గంటల పాటు ఈడీ అధికారులు విచారించారు. ఆయన మాట్లాడుతూ తాను లీగల్గా ఉన్నటువంటి గేమింగ్ యాప్కు మాత్రమే తాను ప్రమోట్ చేశాను, బెట్టింగ్ యాప్స్ వేరు, గేమింగ్ యాప్ వేరు, దీన్ని గమనించాలంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. ఇటు రానా దగ్గుబాటిని సుదీర్ఘంగా 4 గంటల పాటు ఈడీ అధికారులు విచారించారు. మొన్న 11వ తేదీన విచారించారు. ఆయన మీడియాతో మాట్లాడుకునే వెళ్ళిపోయారు. జంగిల్ రమ్మి అనే యాప్కి మరికొన్ని బెట్టింగ్ యాప్స్, మొత్తం 40 బెట్టింగ్ యాప్స్ని అక్రమంగా వీరంతా కూడా ప్రమోట్ చేసినట్టుగా కూడా ఈడీ అధికారులు గుర్తించారు. ఈ రోజు విచారణకు మంచు లక్ష్మి హాజరు కాబోతున్నారు. తన బ్యాంక్ స్టేట్మెంట్ ద్వారా హాజరు కావాలంటూ కూడా ఈడీ అధికారులు పేర్కొన్నారు. అయితే ఇప్పటికే పెరీ మ్యాచ్తో పాటుగా మరికొన్ని బెట్టింగ్ యాప్స్ మొత్తం ఇండియా, భారతదేశం వేదికగా ముంబై, ఢిల్లీలో తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లుగా గుర్తించారు. సో వీటి బేస్లు చూసుకుంటే చైనా సంబంధించినటువంటి ఈ బెట్టింగ్ యాప్స్ అన్ని కూడా దుబాయ్ వేదికగా ఆర్థిక లావాదేవీలు జరుపుతూ కూడా దాదాపు వేలాది కోట్ల రూపాయలు దేశం వెళ్ళిపోయాయి. ఎందుకంటే బెట్టింగ్ యాప్ ద్వారా వేలాది మంది యువత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా యువత పెద్ద ఎత్తున నష్టపోయారు. కోట్లాది రూపాయలు, దాదాపు 2000 కోట్లకు పైగా ఓన్లీ తెలంగాణ రాష్ట్రం నుంచే కూడా ఈ ట్రాన్సాక్షన్స్ నష్టపోయిన బాధితుల ద్వారా జరిగిందంటూ కూడా ఈడీ అధికారులు గుర్తించిన నేపథ్యంలో వాటి ద్వారా ఆయా బెట్టింగ్ యాప్ సంస్థల ద్వారా సెలబ్రిటీలకు ప్రమోట్ చేసినటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు కూడా ఎంత మేర లావాదేవీలు జరిగాయి అనేది, అధికారికంగా ఎంత లావాదేవీలు జరిగాయి, అనధికారికంగా ఎంత లావాదేవీలు జరిగాయన్న అంశాలపైన కూడా ఈడీ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే కోట్లాది రూపాయలు అక్రమ మార్గం ద్వారా, హవాలా ద్వారా వీరంతా తీసుకున్నట్లుగా కూడా ఈడీ అనుమానించింది. అందులో భాగంగానే సెలబ్రిటీలకు సంబంధించినటువంటి
బ్యాంక్ స్టేట్మెంట్ ఆధారంగా కూడా పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం కూడా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వీరి బ్యాంక్ స్టేట్మెంట్తో పాటుగా ఆయా సంస్థల బెట్టింగ్ యాప్ సంస్థల నుంచి కూడా కొంత వివరాలు సేకరించినట్లుగా కూడా తెలుస్తుంది. సో వారు ఎంత ఇచ్చారు, అధికారికంగా ఆన్లైన్ ద్వారా ఎంత ట్రాన్సాక్షన్స్ జరిగింది, లేదంటే ఇతర బినామీ కంపెనీలకు ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగిందా అన్న కోణంలో కూడా ఈడీ అధికారులు దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటి వరకు ముగ్గురిని విచారించిన నేపథ్యంలో ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి ఈరోజు మంచు లక్ష్మి విచారణకు హాజరు కాబోతున్నారు. అనంతరం కూడా ఈ కేసులో ఉన్నటువంటి నిధి అగర్వాల్, లక్ష్మీ ప్రణీత, ఇటు మరికొంతమంది యూట్యూబర్స్ హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్ లాంటి మొత్తం 29 మంది యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఈ కేసులో ఉన్న నేపథ్యంలో ఈ నలుగురి విచారణ అనంతరం కూడా విడతల వారీగా ఈ మొత్తం 29 మందిని విచారించనుంది ఈడీ. అనంతరం కూడా ఆయా సంస్థలకు సంబంధించినటువంటి 40 బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి ఆ సంస్థలను విచారించనుంది. వారికి కూడా నోటీసులు జారీ చేయనుంది. కోట్లాది రూపాయల ట్రాన్సాక్షన్ ఏ విధంగా జరిగింది, హవాలా ద్వారా ఎంత జరిగింది, ఎందుకంటే వేలాది కోట్ల రూపాయలు బెట్టింగ్ యాప్ సంస్థలు ఆర్జించిన నేపథ్యంలో సెలబ్రిటీలకు ఎన్ని కోట్ల రూపాయలు ప్రమోట్ చేసినందుకు ఇచ్చారు అన్న కోణంలో కూడా ఈడీ అధికారులు దర్యాప్తు చేయనున్నారు. ఈరోజు మంచు లక్ష్మిని విచారించిన అనంతరం కూడా మరికొంతమందికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. సో ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు విచారణ పూర్తయిన నేపథ్యంలో ఈరోజు మంచు లక్ష్మి తన బ్యాంక్ స్టేట్మెంట్ ద్వారా విచారణకు హాజరు కాబోతున్నారు. మరి మంచు లక్ష్మి ఏం చెప్తారనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి ప్రస్తుతం. సాగర్, అయితే ఈ కేసుకు సంబంధించి కూడా మనీ లాండరింగ్ కోణంలో కూడా దర్యాప్తు చేసే అవకాశం ఉందంటూ కూడా మనకి సమాచారం అందుతుంది. మరి ఏ కోణాల్లో ఆవిడ నుండి ఇన్ఫర్మేషన్ రాబట్టబోతుంది ఈడీ, అలాగే సుదీర్ఘంగా ఈ రోజు విచారణ జరిగే అవకాశం ఉందంటారా? ప్రస్తుతం ఖచ్చితంగా, ఎందుకంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈసీఆర్ నమోదు చేసి మొత్తం బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినటువంటి టాప్ సెలబ్రిటీస్, హీరోయిన్లతో పాటుగా మొత్తం 29 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబ్లో పిల్లలకి కేసు నమోదు చేసింది. వారి ఆర్థిక లావాదేవీలు, వ్యక్తిగతమైనటువంటి ఆర్థిక వారి బ్యాంక్ స్టేట్మెంట్ పరిశీలిస్తూనే ఇతర బినామీ కంపెనీలకు ఏమైనా వీరు ట్రాన్సాక్షన్ చేయించారా, ఎందుకంటే కోట్లాది రూపాయల ట్రాన్సాక్షన్ జరిగిందని ఇప్పటికే ఈడీ గుర్తించిన నేపథ్యంలో అవి అధికారికంగా చెల్లింపులు జరిగాయా లేదా అనధికారికంగా జరిగాయా, హవాలా మార్గం ద్వారా ఇతర చెల్లింపులు జరిగాయన్న కోణంలోనే ఈడీ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం దర్యాప్తు చేస్తుంది. సో ఇప్పటికే ఈ కేసులో ముగ్గురిని విచారించిన నేపథ్యంలో మంచు లక్ష్మి విచారణ ఈరోజు సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉంది. ఉదయం 11 గంటలకు హాజరు కావాలంటూ నోటీసులో పేర్కొన్న నేపథ్యంలో మధ్యాహ్నం వరకు కూడా విచారించే అవకాశం ఉంది. ప్రధానంగా బ్యాంక్ స్టేట్మెంట్ ఆధారంగా అక్రమ మార్గం ద్వారా లావాదేవీలు ఎంత మేరకు జరిగాయి, కోట్లాది రూపాయల ట్రాన్సాక్షన్ దుబాయ్ నుంచి ఆయా కంపెనీలకు వీరి వ్యక్తిగత అకౌంట్లకి వచ్చాయా, లేదంటే ఇతర బినామీ అకౌంట్లకు ఏమైనా చెల్లింపులు చేశారా, లేదా హవాలా ద్వారా ఏమైనా చెల్లింపులు చేశారా అన్న కోణంలోనే ప్రధానంగా ఈడీ దర్యాప్తు చేయనుంది. ఆర్థికపరమైన లావాదేవీలు అక్రమంగా ఎంత మేరకు జరిగాయనేది కూడా ఈడీ తన దర్యాప్తులో తేల్చనుంది. సో మొత్తం 29 మందిని విచారించిన అనంతరం కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ సంస్థల కంపెనీలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఇప్పటికే ఈడీ సేకరించింది. హైదరాబాద్తో పాటుగా ముంబై, ఢిల్లీలో వారి యొక్క కార్యకలాపాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కూడా ఇప్పటికే ఈడీ సేకరించిన నేపథ్యంలో వాళ్ళు ఎంత మేరకు సెలబ్రిటీలకు ట్రాన్సాక్షన్ చేశారు, ఆర్థిక లావాదేవీలు చేశారు అనేది కూడా ఈడీ కొంచెం సేకరించింది వివరాలు. దాని తర్వాత మరోసారి ఈ సెలబ్రిటీలకు సంబంధించినటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని అక్రమ మార్గం ద్వారా లావాదేవీలు జరిగిన నేపథ్యంలోనే మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం ఈడీ విచారణ చేస్తుంది. మొత్తం సెలబ్రిటీలందరినీ విచారించిన అనంతరం కూడా ఆయా సంస్థలకు నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది. వేలాది కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్స్ జరిగిన నేపథ్యంలో బాధితులు బెట్టింగ్ యాప్స్ ద్వారా యువత కోల్పోయిన డబ్బునంతా కూడా విదేశాలకు, దుబాయ్ నుంచి కూడా చైనాకు మళ్లించినట్లుగా కూడా ఈడీ గుర్తించిన నేపథ్యంలో సెలబ్రిటీలకు ఎంతవరకు, ఎన్ని కోట్ల వరకు కూడా ఈ ట్రాన్సాక్షన్ జరిగిందనేది ఇప్పుడు ఈడీ తేల్చనుంది. వీరి విచారణ అనంతరం కూడా ఆయా సంస్థలను కూడా ఈడీ విచారించే అవకాశం ఉంది. పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం కూడా మరికొన్ని కీలక అంశాలు ఈడీ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో బయటపడే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ సాగర్.